మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు కావాలి సంస్థ నిర్వాహకులు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం నవీనా. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాయి వివాహ బంధాల పైన, అటు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని భార్యలు, ముఖ్యంగా గట్టిగా చెప్తున్నాను ఇక్కడ, భార్యలు భర్తల్ని లేపేస్తున్నారు. వేరే అఫైర్స్ పెట్టుకోవడము, లవర్తో వెళ్ళిపోవడానికి, అక్కడ పిల్లలు, కుటుంబం, పరువు, మరి పెళ్లి చేసుకున్నటువంటి భర్త అని కూడా ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా, అంటే క్రిమినల్గా తయారైపోతున్నారు లేడీస్. ముఖ్యంగా చూసుకుంటే ఈ 2026లో కూడా చాలా కేసెస్ నమోదయ్యాయంట ఇప్పటి వరకు కూడా. అంటే దీనికి అసలు బలమైన కారణాలు ఏంటి అంటే, ఎందుకు ఇంత ఇలా తయారవుతున్నారు ఆడవాళ్ళు? బయట సొసైటీలో కొంతమంది ఏమంటారంటే రివెంజ్ తీర్చుకుంటున్నారు. అప్పట్లో ఆడవాళ్ళని చంపారు కదా, గృహహింస అని, అదని ఇదని తొక్కలేదా, ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా అని కొంచెం హాస్యాస్పదంగా అనుకున్నా కూడా ఇది కొంచెం రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది అనేసి అనిపిస్తుంది. ఒకసారి ఏంటి అంటారు కారణాలు? ఇప్పుడు ఫస్ట్ మీరు ఏంటంటే లేడీస్ అని అన్నావు, అంటే లేడీస్ అందరూ మహిళలు అన్నట్టుగా నువ్వు నాకు ఆ విషయం ఏంటంటే, మన దేశ జనాభా 140 కోట్లు సుమారుగా. దాంట్లో ఒక 50-60 కోట్లు లేడీస్ ఉంటారు. దీంట్లో 60 కోట్ల మందిలో నువ్వు చెప్పిన 5 కేసులు ఉన్నాయి. 60 కోట్ల మందిలో ఆడవాళ్ళలో 5గురు తీసుకుని ఎంత జనరలైజ్ చేయడం అసలు అన్యాయం, అక్రమం అనమాట. ఎందుకంటే బయట సొసైటీలో మరి 6 చేస్తేనే అందరిని అంటున్నారు కదా సార్, అమ్మో మీ ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ ఆడవాళ్ళు భయం, మీ ఆడవాళ్ళు చాలా డేంజర్ అని టాక్ వచ్చేసింది బయట. ముందు ప్రజలు ఏంటంటే ఆ అపోహ పోవాలి. ఎవరో 0.0001% ఎవరో ఒకటి చేసే, దేశం మొత్తం మీద ఒక అమ్మాయి లోయలో తోసేసింది, దేశం మొత్తం మీద ఒక కారులో తీసుకెళ్ళి ప్రియుడితో కలిసి వెళ్ళి తగలబెట్టేసింది. అలా చూస్తే 5 కేసులు 6 కేసులు వచ్చినాయి. అంటే ఇలాగే కుక్కర్లో ఉడికించేసింది, ఇలాగేదో మొత్తానికి 5 కేసులు. నిన్న మొన్న పాముతో చంపించేసిందని నిన్న ఒక న్యూస్ వచ్చింది సార్. అవునండి. ఇవన్నీ చూస్తే ముందు ఏంటంటే మనం భయపడకూడదు. మన మహిళలు ఇంట్లో చూడ, మన అక్క కానీ మన చెల్లి కానీ ఎంత సంతోషంగా ఉంటుంది మన భార్యతో మాట్లాడినప్పుడు. విషయం ఏంటంటే, ఎందుకు అక్రమ సంబంధాలు వస్తున్నాయంటే, భర్త సరిగ్గా బిహేవ్ చేయలేదు అనుకోండి, అలాగే భార్య సరిగ్గా బిహేవ్ చేయలేదు అనుకోండి. ముందు ముఖ్యంగా మహిళలను చూద్దాం. మహిళలు ఎందుకు ఇలాగ చేస్తున్నారంటే, భర్త సరిగ్గా చక్కగా ప్రేమ అభిమానంగా చూశాడు అనుకోమ్మా, ఆవిడకి ఎందుకు ఆలోచన వస్తుంది? ఇంకోటి ఏంటి, ఈ చేసే 5గురు కూడా 6గురు వాళ్ళు అనుకుంటారంటే ఎవరికి తెలియదు, ఎవరికి కనిపెట్టలేరు అనుకుంటున్నారు. ఎందుకంటే పూర్వం తెలిసింది కాదు, ఇప్పుడు టెక్నాలజీ వలన ఈ అమ్మాయి బిఫోర్ ఆఫ్టర్ ఆ ఈవెంట్ అయిన తర్వాత, అది చేసిన తర్వాత ఎవరితో మాట్లాడింది, ఆ కాల్ లిస్ట్ చూసామనుకోండి, ఎవరితో ఎక్కువ మాట్లాడుతుందో తెలిసిపోతుంది. ఓహో ఇది స్కెచ్ చేశారని చెప్పేసి. కాకినాడలో ఒక కేసు చూసామంటే, అది ఒక అతను లాయర్ మాట చనిపోయాడు అనుకున్నాం. తీరా చూస్తే ఆ ఫోను, ఆ చనిపోయిన వ్యక్తి ఫోను వాళ్ళ ఫాదర్ తీసుకున్నాడు. ఏదో సిమ్ మార్చి చూసేసరికి దాంట్లో ఆ భార్య చేసిన మెసేజ్లన్నీ దాంట్లో ఉన్నాయి, ఎవరితో మాట్లాడింది. దాంతో అతను పోలీస్ కేసు పెట్టాడు. మామూలుగా అయితే తెలియపోను. అంటే ఈ వాళ్ళు చేసేవాళ్ళకి ఏమనుకుంటారంటే, వాళ్ళు ఒక ఇల్యూజన్లో ఆ మాయలో పడిపోయి, నాకు తప్ప ఇది చాలా ఎవరు కనిపెట్టలేరు, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అని ఆ పీడితో ఒక్కదా కలిపి చేస్తున్నాను అనుకుంటుంది, కానీ కనిపెడతారు. కేవలం వివాహేతర సంబంధాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా సార్? అదే కారణమా? వివాహేతర సంబంధమే కాకుండా ఆర్థిక సంబంధాలు కూడా ఉండొచ్చు కొన్ని. ఎందుకంటే భర్త సరిగ్గా తను అనుకున్నవన్నీ నీకు వద్దే, ఎందుకు సాటిస్ఫై చేయకపోవడం, నీకు అంటే ఇది ఏదైనా చెప్పాడు అనుకో, దగ్గర డబ్బులు కొంతమంది ఎవరు నీకెందుకులే, నీ మొహానికి ఎంత, ఇలా అనే మాటలు వింటుంటారు అన్నమాట. ఇది ఇప్పుడు ఒక అతను ఎంత అవమానకరంగా మాట్లాడాడు చూడు. ఎలా అంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, దేవుడు నీకు చాలా అందం ఇచ్చాడు, కానీ నీకు తెలివితేటలు ఇవ్వలేదు అని చెప్పాడు. ఎంత అవమానకరంగా. కానీ ఆ అమ్మాయి నవీనలాగా తెలివితేటల అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? నిజమే, దేవుడు నాకు అందం ఇచ్చాడండి, తెలివితేటలు తక్కువ, అందుకని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా. రివర్స్. నిజమే, కరెక్టే, దేవుడు నాకు తెలివితేటలు ఇవ్వలేదు. అలాగా చక్కగా టిట్ ఫర్ టాట్ లాగా చెప్పాలి తప్ప, ఇప్పుడు ఆ భర్త ఆర్థికంగా ఎందుకు ప్రియుడితో టచ్లోకి వెళ్ళిపోయింది? బహుశా ఏదో గిఫ్ట్లు ఇచ్చి ఉండవచ్చు, లేదంటే ప్రేమ చూపించలేకపోవచ్చు భర్త. ఇక్కడ ఫాల్ట్ భర్తది కూడా ఉంటుందండి. తను గ్రహించకపోవడం, తనకి చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి. ఇది చెడు అలవాట్లు అంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయి, మత్తులోకి వెళ్ళిపోయాడు. మత్తులోకి వెళ్ళిపోతే భార్య ఏం చేస్తుంది? ఇంటికి రాగానే మాట్లాడదాం చూస్తే, పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వచ్చాడు, మాట్లాడదాం అనుకునే సమయంలో మత్తులోకి వెళ్ళిపోయాడు, తాగుతూ వచ్చేసాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అందుకే ఏమి ప్రేమ పంచట్లేదు. పొద్దున్న లేచిపోతాడో మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఈ ఇంటి ఎదురుండి ఎవడో కనిపెట్టాడు, ఇంటి పక్కనోడు కనిపెట్టి, ఈ అమ్మాయితో భోజనం చేసావా కన్నా నాన్న
అంటే ఏం తిన్నావు టిఫిను, దోశ, ఇడ్లీయా అని నెమ్మదిగా పులిహార కలుపుతాడు. ఈ అమ్మాయి ఎప్పుడు ఇతను హస్బెండ్ అడగడు, నువ్వు ఏం తిన్నావు ఏంటి కూడా అడగడు. పొద్దున్న లేచాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ రాత్రి వచ్చాడు, మళ్ళీ పడుకొని పోయాడు. వచ్చే ముందే మందు వేసుకుని వచ్చేసాడు. ఒకవేళ మందు అలవాటు లేకపోయినా కోపంగా మాట్లాడడం, విసుగ్గా మాట్లాడడం, అసలు ప్రేమ అభిమానం అంటే ఇదివరకు వర్క్ ప్రెషర్ పెరిగింది కరెక్టే, టైము స్పేర్ చేయాలా. అంటే సార్ కపుల్స్కి కౌన్సిలింగ్ అనేది అవసరం అంటారా? ఇలాంటి సంఘటనలు ఏదైనా వచ్చాయనుకోండి ఇంట్లో, సపోజ్ అంటే ఫ్యామిలీ మెంబర్సే కానీ లేదంటే ఇద్దరిలో ఒకరు భార్య కానీ భర్త కానీ ఇట్లా అనిపిస్తున్నప్పుడు, ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు వీళ్ళకి కపుల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఎంతవరకు అవసరం పడుతుందంటే? ఇది కౌన్సిలింగ్ ఇదివరకు ఏంటంటే మన ఉమ్మడి కుటుంబాల్లో అందరూ ఇచ్చేసేవారు. వాళ్ళకి వాళ్ళే పిన్నో పెద్దమ్మో ఎవరో ఉండేది, ఆ పిన్ని ఇలా చేశాడు, తాగుపోతాడు, ఇలా చేసి కూడా అని అందనుకోరు. లేదులేమ్మా బాబాయ్ కూడా అంతే అని చెప్పేసి నెమ్మదిగా సర్ది పెట్టేది. కౌన్సిలింగ్ ఇప్పుడు ఇద్దరు న్యూక్లియర్ ఫ్యామిలీ ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఏం చేయాలో తోచట్లేదు. ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ బెస్ట్ అది నిజంగానే. కానీ కౌన్సిలింగ్ నాకెందుకు కౌన్సిలింగ్, నువ్వు చెప్పేది నాకు అన్ని తెలుసు అంటారు వాళ్ళు. నువ్వు కౌన్సిలింగ్ అన్నది కరెక్టే, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు అన్ని తెలుసు, నేను ఇంకా నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు కౌన్సిలింగ్ లేదు ఏం లేదు. అలా రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా నేను చూశాను. ఇద్దరు కలిసి వెళ్ళమని అని చెప్పాను కోది, నాకేం అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పేవాడు ఉన్నారు. ఏదేమైనా ఏదో ఒక్క సంఘటన జరిగిందని చెప్పి ముందు ప్రజలందరూ కూడా అపోహలోంచి బయటకు రావాలండి. అంటే ఆడవాళ్ళ, మన ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడో ఒకటి రెండు జరిగితే అది అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది కానీ ఇలాంటి తరచుగా జరుగుతూ ఉంటే సార్, మరి మనం అనుకున్నట్టుగా మంచిగా ఉండే ఆడవాళ్ళు కూడా తిరగబడే టైం, మరి అంటే వాళ్ళు కూడా వాళ్ళపైన కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఉంటుంది. ఏమవుతుంది ఎఫెక్ట్, అవును నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదు, అంటే ఇది తోసేస్తే బాగుంటుందేమో, కుట్టి చంపేటేది బాగుంటుందేమో ఇలా అనిపిస్తుంది. కానీ ఏదో కొంతమంది చూడమ్మా భర్తను చంపి పక్కన కూర్చుని రీల్స్ చూసినాయి రీసెంట్ గా జరిగింది ఏదో ఒకటి, అది అస్సలు అది మనం పట్టించుకోకూడదు, అది దాని గురించి ఆలోచించకూడదు, అసలు చూడడం కూడా తప్పే. అది నాకు తెలిసినంత వరకు మనం చూడకూడదు అటువంటిది, చూసి నవ్వుకోవాలి మనం. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము పట్టుబడంలే అనుకుంటారు, కానీ పట్టుబడతారు. ఈ రోజుల్లో టెక్నాలజీకి ఇవన్నీ లేకుండా ఏంటంటే అమ్మా నాన్నలు ఎక్కువగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఇద్దరు ఒక దగ్గరగా ఏదో విధంగా వర్క్ ఉన్నప్పుడు ఓకే, మిగతా టైంలో సెల్ పక్కన పెట్టి ఇంత టైము ఇదిగో. కొంతమంది నవ్వినా వాళ్ళు ఏం చేస్తారు, నేను చూసిన కొన్ని ఫ్యామిలీస్ ఈవినింగ్ 7 to నైట్ 10 అసలు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ పెట్టుకోరు. అందరూ మాట్లాడుకుంటారు, బుక్స్ చదువుకుంటారు, పేపర్లు చదువుకుంటారు, అందరూ హాల్లో స్పెండ్ చేస్తుంది. ఆ ఒక్క ఫ్యామిలీ నేను చూశాను అనమాట. ఇది చాలా ఆశ్చర్యం వేసింది. ఏమున్నా సరే ఫోన్స్ ఏమన్నా అర్జెంట్ ఫోన్ ఉన్నాయనుకోండి, ఏం చేయాలి ముందు చెప్పేస్తారు వాళ్ళు. అర్జెంట్ ఫోన్ అయితే ఏ ఫోన్ చేయాలి, ఏ టైం చేయాలి, అలా టైం పెట్టుకుని వాళ్ళు గడపాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాగా ఒకళ్ళు పట్టించుకోవడం అలా చేయకూడదు. థ్యాంక్ యూ.